జంతువుల కొవ్వు ఆ సదరు సంస్థలు కలుపుతున్నాయా? అది ఆ సదరు సంస్థలో అదేదైనా టెస్ట్ చేశారా? ఇప్పుడు అదేదో ఒక సంస్థ గుజరాత్కి సంబంధించిన సంస్థలు ఇచ్చారు అని చెప్పారు. అది అఫీషియల్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మిగతా చోట్ల చెక్ చేయించమందిగా, చేయించారా వీళ్ళు? మిగతా చోట్ల నెయ్యి చెక్ చేయించారా? లేదు. ఇప్పుడు చేపిస్తే ప్రయోజనం ఏముంది? సెకండ్ ఒపీనియన్ తీసుకోమని కోర్టు చెప్పింది అప్పుడు. అది కదా, ఆ రోజున వీళ్ళు చెప్పిన ఆ గుజరాత్ డైరీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఆ డైరీ వాళ్ళ దగ్గర ఆ మిగతా శాంపుల్ ఉంటది కదా, అవును, ఆ నెయ్యిని తీసుకెళ్లి మిగతా వాళ్ళ చోట చూపించాలి కదా. అవును. అట్లాగే లడ్డు ఆ రోజు లడ్డూని కదా చూపించాల్సింది, వేగంగా జరగాల్సింది అప్పుడు కదా. అప్పుడు ఇవాళ లడ్డూని చెక్ చేపిస్తే ఏం లేదని వస్తుంది. దీన్ని వేసుకుని కేసు కొట్టేస్తామా? ఇంకోటి 5 సంవత్సరాల పాటు వాళ్ళు వాడారు. ఎక్కడి నుంచి నువ్వు అప్పుడు ఎన్ని జంతువులు కావాలి? జంతు వ్యర్థాలు వాడాలంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, జంతు వ్యర్థాలు వాడాలంటే ఏంటి? జంతువుల్ని ఆ జంతువుని పందో ఆవో వాటిని చంపి లేదా చచ్చిపోయినటువంటి వాటికి సంబంధించిన ఆ చర్మము వాటికి సంబంధించిన వాడి అవశేషాల నుంచి నూనె తీయాలి. అదేమన్నా కనిపెట్టారా? ఇప్పుడు అదేమన్నా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నట్టు కనిపెట్టారా? అది కదా కుంభకోణం. నువ్వు భక్తుడు కోరుకుంటున్నది కడుపులో కొత్త ఉడుకుతున్నది, ఆ రోజున ఉడికిన ప్రతి ఒక్కడు కూడా జంతువుల అవశేషాలు కలిపాడండం వల్ల. పాల డైరీలో ఈ డైరీ నుంచి తెచ్చారు, ఆ డైరీ నుంచి తెచ్చారు, భక్తుడికి ఎవరికి కావాలండి? ఏ డైరీని తెచ్చే ఉంది ఇప్పుడు ఆ కొండ మీద రెస్టారెంట్లు ఉంటాయి, ఆ రెస్టారెంట్ లో ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారు ఏమని అడుగుతాం మనం బేసిక్ గా. అలాగే ఇప్పుడు అక్కడ అన్నదానం చేస్తారు, అన్నదానానికి తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవడు మనకు అవసరమా? దాంట్లో బియ్యం ఎవడిచ్చాడు, కందిపప్పు ఎవడిచ్చాడు, ఎన్ని షాపులు ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు అనేది భోజనం